దాని రిఫ్లెక్షనే ఈ ఫోన్ కాల్. హలో ఆకర్ష్, అంతా అయిపోయిందా? ఇంకా లేదు మేడం. ఏ ఇంకా దేని గురించి వెయిటింగ్? దేని గురించి అంటారేంటి మేడం, మీరు రావాలి కదా. అబ్బా భలేవాడివే ఆకర్ష్, దానికి మేమంతా ఎందుకు, మీరే క్యాన్సిల్ చేసేసుకోండి. క్యాన్సిల్ ఏంటి మేడం? మేడం మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నేను అదే మన LNK కంపెనీ డీల్ ఉంది కదా, అది క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి మేడం మీరు, ఈరోజు నా ఎంగేజ్మెంట్ కదా, మీరు కంపల్సరీ రావాలని మరీ మరీ చెప్పాను కదా. అంటే జరిగిపోతుందా మేడం? అదే ఆకర్ష్, అప్పుడే జరిగిపోతుందా, ఇంకొంచెం టైం ఉంది కదా అని. 10:30కే మేడం, మీరు చైర్పర్సన్ గారు అందరూ బయలుదేరి రావాలి. వచ్చేస్తాం, నో వరీస్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మామ్, అంటే ఎంగేజ్మెంట్ ఆపలేకపోయావా? అత్త ఇప్పుడు అక్కడికి రీచ్ అయిపోతుందన్నమాట. ఆవిడ చిన్ని కలుస్తున్నారన్నమాట. మన గురించి మొత్తం తెలిసిపోతుందన్నమాట. నో 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 బేబీ, నో. మీ అత్తయ్యకి ఏ విషయం తెలియనివ్వను కూడా. నీకున్న హ్యూజ్ బ్రెయిన్ కూడా ఏ యూజు అవ్వలేదు. ఇంకా తెలియనివ్వను అని ఎలా అంటున్నావు మామ్? 18 hours లో చెయ్యలేనిది 2 hours లో అవుతుందని నమ్మకం ఏంటి? బేబీ, గెలిచేవాడికి ఓడేవాడికి తేడా అదే. ఓడేవాడు ఒక్క అడుగు ఉందనగా డ్రాప్ అయిపోతాడు, కానీ గెలిచేవాడు 10 అడుగులు ఉందనగా స్పీడ్ పెంచుతాడు. ఆ ఒక్క అడుగు ఒక్క సెకండ్ ముందు పూర్తి చేస్తాడు, అంతే. అంటే ఇప్పుడు కూడా నీ దగ్గర ప్లాన్ ఉందా? ఉంది. ఏమండి, ఎక్కడ మీ డాడ్? ఏమండి? ఐ డోంట్ నో మామ్. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా, ఎప్పుడు వెళ్లారో అబ్జర్వ్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళారేనా? ఏమండి? చాందంటే ఎవరి కోసం చూస్తున్నారు? మీ అంకుల్ గాని ఇటు ఏమైనా వచ్చారా? ఎవరు అంకులా? రాలేదే, యాడికి పోయినారు? అదే తెలియట్లేదు. ఏమండి? ఏం చేస్తున్నారు? అయిపోయింది వజ్రా, అయిపోయింది. ఇదిగో ఇవన్నీ పెట్టేస్తే మనం ఇక్కడి నుంచి పారిపోవచ్చు. పారిపోవడమా? ఎక్కడికి? ఎక్కడికేంటి? కాసేపట్లో బాంబు పేలుతుందని తెలిసి ఎవరైనా ఇక్కడ ఉంటారా? వాళ్ళని తెలివైన వాళ్ళు అంటారా? చెప్పు. అందుకే మనం ఇక్కడి నుంచి పారిపోయి తెలివైన వాళ్ళమని పిలుచుకుందాం. డాడ్, ముందు ఆ పని ఆపండి. బేబీ, అవతల అక్కడ నిశ్చితార్థానికి టైం దగ్గర పడుతుంది. మీ అత్తయ్య ఎక్కడికి బయలుదేరుతుంది. ఆవిడ చూసేలోపు ఈ సూట్ కేసులన్నీ సర్దేసి కార్లు పెట్టేయాలి. ఆ తర్వాత మనం క్యాజువల్గా వెళ్ళి కారు ఎక్కుతాం. అది మా అక్క చూసి మనం కూడా ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం అని చెప్పేసి అనుకుంటుంది. కానీ మనం పారిపోతాం. అబ్బా, ఏంటండి మీరు మాటికి పారిపోదాం అని అదే పాట పాడతారు? దయచేసి ఆపండి, చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఆ మాట వింటుంటే. మనం ఎక్కడికి పారిపోవట్లేదు. అంటే పోలీసులకు దొరికిపోతున్నామా? అసలు మనం పోలీసులకు ఎందుకు దొరికిపోతాం? మరక్కడ ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది కదా.
అయితే అది జరిగితే పోలీసులు వచ్చేస్తారు కదా. అది జరిగితే పోలీసులు రారండి. వదిన గారు అక్కడికి వెళితే అప్పుడొస్తారు. మరి అదే కదా, ఎంగేజ్మెంట్ జరిగితే అక్క వెళ్తుంది కదా. ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు. అవును, మనకి ప్రాబ్లం వచ్చేది ఎంగేజ్మెంట్ జరగడం వల్ల కాదు, మీ అక్క అక్కడికి వెళ్ళడం వల్ల. సో ఆవిడ్ని అక్కడికి వెళ్లకుండా ఆపితే మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అవును వజ్రా, ఇది పాయింటే. ఛా, ఇంత చిన్న పాయింట్ బుర్రకెక్కలేదేంటి? తట్టడానికి అక్కడ బుర్రుండాలిగా అంకులో. ఏ సీను, ఏం మాట్లాడుతున్నావు? అదే నీ గురించి కాదులే. సరే కానీ వజ్రా, మా అక్కని అక్కడికి వెళ్లకుండా ఎలా ఆపుతావు? అమ్మా త్వరగా రండమ్మా, టైం లేదు. అవతల ఆకర్ష్ చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నాడంట. మనం ఇంకొంచెం లేట్ అయితే తనే పంతుల్ని, ఆ పూజా సామాగ్రిని తీసుకొని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తాడు. రండి త్వరగా. వీడేంటి వీడియో కాలింగ్ చేస్తాంటాడు? రేయ్, యాడుండవురా? కనబడ్డంలే, నువ్వు చెప్పిన చోటుకే వచ్చుండా. యాందిరా కనపడేది? రోడ్డును చూపెత్తండావు. యాడన్న రోడ్డు ఒకే మాదిరి ఉంటుంది. అడవి నాయలా. యారా, నమ్మకం లేదా? నేను నిన్ను నమ్మించాలనా? నీ పక్కనున్న బంగ్లాను చూపించు. సూర్రా, చూసినావా? సరే సరే. ఏంద్రో, మనిషి మీద నమ్మకం పోయిండదా? కంటికి చూపిస్తే గాని నమ్మవా? రేయ్, ఇది నాకు దొరికిన శివరాకర అవకాశం. ఇదెట్టైనా సాధించాల్సిందే. ఇది కాని దాటిపోయిందా నాకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టే ఇంత జాగ్రత్త. ఇది నువ్వు పోగొట్టినావో నేను ఊరుకోను. రేయ్, ఏంద్రా, నేనేమన్నా చిన్న బుడ్డోడు అనుకుంటాండావా? కోపం పడతాండావు? నాకు ఎరికే ఈ పని ఎట్టా చెయ్యాలనో. నీతో చెప్పించుకునేంత కిందికి నేను దిగజారలేదు. రమణ, ఈడు సోమశిలలో సైకిల్ దొక్కుకున్న సీన్గాడు కాదురా. సొమ్ములతో సావాసం చేస్తుండ సీన్గాడు. చూసినావుగా? రేయ్, నాతో అవసరం నీకుండాది. పనిలో తేడా జరిగినాదో తప్పించుకోవడానికి లేకుండా లోపలికి పంపించేస్తా. రే సీనా, నీ సెల్లి నన్ను ఊరందరి ఆడాలతో కొట్టించుండదురా. దాన్ని ఇడిసేదిలా. దాన్ని సంపనేకి నీ నుండి నాకు డబ్బులు అవసరంలే. ఒక్కడితో నేను చెప్పించుకునే పనిలే. నా పగ తీర్చుకొనే పోతా. అయినా వాళ్ళు ఈ దారిలోనే వస్తారని నమ్మకమేంద్రా? అంటే వస్తారు, నువ్వు వాడినే ఉండు.
ఇంటికి పోతే ఈ పాటికి అయిపోయేదిగా. నువ్వు తప్పించుకున్నావని వజ్రావతికి ఎరికారా? సిన్ని కోసరం కాకుండా నీకోసరం వాళ్ళింటికాడ ఖచ్చితంగా మడుసులు పెట్టే ఉంటది. చంది వెళ్తావా? సరే ఈయనే ఉంటా, పని పూర్తయ్యాక ఫోన్ చేస్తా. రేయ్, అరగంటలో పని అయిపోవాలా? అట్నే. లా అంటే నాయనమ్మ గంటలో బయలుదేరిపోతుంది. ఇంత లేట్గా వస్తే ఎప్పటికవుతుంది? ఎదిగో, మీరేం చేసినా ఫాస్ట్గా, సింపుల్గా, బ్యూటీగా చేయండి. అర్థమైందా? త్వరగా చేయండి. ఓకే. రూపా, హలో బావా, ఏంటి అలా చూస్తున్నా? ఏం లేదు, నువ్వు ఇంత బాగున్నావేంటా అని చూస్తున్నాను. నిజంగా చాలా చాలా బాగున్నావు తెలుసా? హలో, నేనేం నీ వుడ్బీని కాదు అలా గుడ్లు అప్పగించి చూడ్డానికి. నువ్వేం చిన్ని అని చూడలేదమ్మా, నువ్వు అనే చూశాను. నిన్ను నీలాగే చూశాను. నిజంగా నువ్వు ఇంత బాగుంటావా రూపా? ఇంకా సేపట్లో నువ్వు ఇంకొకరితో ఎంగేజ్ అయిపోతావు, మర్చిపోకు. అది ఓకే కానీ నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు నాకు ఇలా కనిపించలేదు. అది కరెక్ట్ కాదు బావా, ఇంతకు ముందెప్పుడు నువ్వు నన్ను ఇలా చూడలేదు. అదేంటి, నువ్వు చాలాసార్లు హాఫ్ సారీ కట్టుకున్నావు కానీ ఎప్పుడు ఇలా కనిపించలేదు. నీకు కనిపించాలంటే మామూలుగా మేమెలా సరిపోతాం? ఇంత గ్రాండ్గా రెడీ అయితే కానీ కనిపించం. చక్కగా, అమాయకంగా, నోట్లోంచి మాట రానట్టుగా న్యాచురల్గా ఉండి, అందంగా ఉండి, మాయ చేయగలిగే మనిషి అయితే. హే రూపా, ఏంటా మాటలు? అంటే చిన్ని నన్ను మాయ చేసిందనా? ఏదో జోక్ చేశానులే బావా. అవును, నిజంగానే చిన్ని మాయ చేసింది, అందుకే పడిపోయాను. వచ్చేస్తుంది. స్టార్ట్ చేయి. అయ్యయ్యో, ఏంటండి మోసం? ఏంటిదంతా? అయ్యో, ఒక మనిషిని నమ్మితే ఇంతలా మోసం చేస్తాడా? అసలు అసలు ఏంటండి ఈ లెక్కలు? అయ్యయ్యో, ఇప్పుడు వదిన గారికి నేనేమని సమాధానం చెప్పాలి? అయ్యో అయ్యో, మంచివాడు కదా, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశాడు కదా అని వదిన గారికి చెప్పి నేనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పించానండి. అయ్యో. మామ్, ఇట్స్ ఓకే. నో బేబీ, నో, ఇట్స్ నాట్ ఓకే. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. అత్తయ్య వెళ్ళాక నువ్వు తనని పిలిపించి గట్టిగా అడగొచ్చు. లేదు బేబీ, ఎలా బేబీ, ఎలా ఊరుకోవాలి? అయ్యో, నా కడుపు రగిలిపోతోంది, కాళ్ళు చేతులు ఆడడం లేదు. నా మేనల్లుడు ఎంత కష్టపడితే ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎన్నో ఏళ్లుగా ఊళ్ళు పట్టుకొని తిరిగి కంపెనీలు పెట్టి కొన్ని వందల వేల మందికి బతుకు తెరువునిచ్చి లక్షలు కోట్లు సంపాదించాడే. అలాంటిది ఈ రోజున వీడు ఇలా ఒకేసారి 25 లక్షలు ఫ్రాడ్ చేశాడంటే నో 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 నో. దీన్ని మనం అంత తేలిగ్గా వదలకూడదు. అవును, పోలీసులు పిలిపిస్తాను. వెంటనే వాడి మీద కేసు పెట్టించి
వాడిని లోపల ఏం చేస్తాను. భద్రావతి, వదిన గారు, ఏమైంది? ఎవరు మోసం చేశారు? మా మాటల్ని వినేశారా? ఏం లేదు వదిన గారు, నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటాను. మీరు కంగారు పడకండి. మీరు ఎక్కడికో బయటికి వెళుతున్నట్టున్నారుగా, వెళ్ళండి, నేను చూసుకుంటాను. అసలు ఎవరా మనిషి? అది అయ్యో, మీకెలా చెప్పగలనండి? చెప్తే మీరు బాధపడతారండి. చెప్పకపోతే నేను బాధపడతాను. పర్వాలేదు, చెప్పు, ఎవరతను? మన అనాథాశ్రమం ఇంజనీర్ ఆకర్ష్ అత్తయ్య. ఆకర్ష? ఆకర్ష్ మనల్ని మోసం చేశాడా? అవునక్క, 100,000 వేలు కాదు, లక్షల్లోనే. పాతిక లక్షలంట. లేదు లేదు వజ్రావతి, ఆకర్ష్ అలాంటి వాడు కాదు. నేను అస్సలు నమ్మను. మనం నమ్మనిదంతా నిజం కాదని అనలేం కదా వదిన గారు. ఇంతకుముందు ఓ మనిషిని కొన్నేళ్లుగా నమ్మాం. కోట్ల రూపాయల మోసం జరిగింది. ఇప్పుడు ఇతను కొన్ని రోజుల్లోనే నమ్మించి నష్టం చూపించి తను లాభపడుతున్నాడు. అసలు ఆకర్ష్ మోసం చేశాడని మీరెలా డిసైడ్ అయ్యారు? దానికి ఆధారాలేంటి? ఇదిగో, ఇప్పుడే మామ్ ఈ ఫైల్ చూసింది. ఆ, ఇందులో లెక్కలు చూడగానే మామ్ కి డౌట్ వచ్చింది. వెంటనే డీటెయిల్స్ లోకి వెళ్ళి కొంతమందికి ఫోన్ చేస్తే అది నిజమని తెలిసింది. అవును వదిన గారు, నేను స్టీల్ ఫ్యాక్టరీ మేనేజర్కి ఫోన్ చేశాను. వాళ్ళు కొటేషన్లో ఇచ్చిన దానికంటే ఒక్కొక్క లోడ్ మీద 25,000 ఎక్స్ట్రా రాయించాడటండి. ఇటుక లోడ్ మీద 25,000, ఇసుక లోడ్ మీద 10,000. ఇలా ఇలా ప్రతి దాని మీద ఎక్కువ 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 బిల్స్ రాయించి అదంతా తన అకౌంట్లోకి పంపించుకున్నాడట వదిన గారు, కదండి? లేదు వజ్రావతి, నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆకర్ష్ అలాంటి పనులు చెయ్యడని. ఎక్కడో ఏదో మోసం జరిగుంటుంది. ఒకసారి రీచెక్ చేసుకోండి. అసలే ఆ అబ్బాయి ఈ రోజున సంతోషంగా నిశ్చితార్థం చేసుకుంటున్నాడు. ఇలాంటప్పుడు ఇలాంటి విషయాలు తెలిస్తే చాలా బాధపడతాడు. మనం కొంచెం పద్ధతిగా వ్యవహరించాలి. అన్ని విషయాలు నిర్ధారించుకుని అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. తొందరపడకూడదు. అక్క, ఇలాంటి మోసగాడు చేసుకునే ఎంగేజ్మెంట్కి మనం వెళ్ళకూడదు, మానేద్దాం. మేడం,
ఒక్క నిమిషం. ఇది చూడండి మేడం, ఇదే వజ్రవతి గారు చెప్పిన లెక్కల తాలూకు ఒరిజినల్ ఫైల్. విద్యుష చేతిలో ఉన్నది డూప్లికేట్, ఎవరో కావాలని క్రియేట్ చేసిన ఫైల్. చూడండి మేడం, ఇదిగో వజ్రవతి గారు చెప్పిన లెక్కలన్నీ ఇందులో యాస్టీస్ గా ఉన్నాయి. ఇందులోనే బిల్స్ అన్ని ఎక్కువగా రాశారు. ఇది ఒరిజినల్ కదా, ఇందులోనే మీ సిగ్నేచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫైల్ నేను మీకు 4 రోజుల క్రితమే చూపించాను మేడం. ఎవరో కావాలని ఆకర్ష్ని బ్యాట్ చేసే ఉద్దేశంతోనే ఈ దొంగ ఫైల్ ని క్రియేట్ చేసినట్టున్నారు మేడం. వజ్రావతి, చూసావా? ఇదే ఒరిజినల్ ఫైలు. అయ్యో, అవునా? శ్రద్ధ చెప్పినట్టు ఇదెవరో కావాలని చేసిన పనే. అసలు ఈ డూప్లికేట్ ఫైల్ నీకెవరిచ్చారు? శ్రద్ధే. శ్రద్ధ ఇచ్చిందా? అవును వదిన గారు. 2 రోజులకు ముందు శ్రద్ధనే ఈ ఫైలు నా చేతికిచ్చింది. ఆ శివయ్య దయ వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి. దీన్ని గాని మెట్ల మీద పోసి అక్కని పైనుంచి కిందకి రమ్మంటే వెంటనే ఎవరి ప్రమేయం లేకుండానే జర 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 జారుకుంటూ పైనుంచి కింద పడిపోతుంది. మనసులో యాడో తెలియని గుబులుండాది, కొంచెం గాబరాగా ఉండాది.